మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు జిల్లాలో పర్యటించారు. సిహెచ్ఓలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నారు. కాగా ఏలూరు కలెక్టరేట్లోని సమావేశానికి వెళుతూ నిరసన శిబిరం వద్ద ఆగి సిహెచ్ఓల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి సమస్యలను ప్రస్తుతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించే దిశగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి పరిష్కరిస్తామని మంత్రి పార్థసారథి సిహెచ్ఓలకు హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లాలో మంత్రి పార్థసారథి పర్యటన, సిహెచ్ఓల నిరసన వద్దకు మంత్రి పార్థసారథి సిహెచ్ఓల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైతే సమ్మె చేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారి న్యాయమైన హక్కుల కోసం వారి నాయకులందరూ కూడా నాకు, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి వారి సమస్యలు ఏంటో తెలపడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రూల్స్ ప్రకారం వాళ్ళకి ఏం రావాలో, వారి న్యాయమైన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎంప్లాయీస్కి అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఇది. వారి సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి, సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వీటిని పరిష్కరించడానికి నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ తప్పకుండా కృషి చేస్తాం. రైట్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9.